ఇక్కడ కూడి ఉన్న ప్రతి నియోజకవర్గ మండల కొంతమంది విలేజ్ కోఆర్డినేటర్స్ కూడా ఉన్నట్టుంది. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని చూడగానే మీ గ్రామ అభివృద్ధి నాకు కనబడుతుంది. మిమ్మల్ని చూస్తుంటే మీ మండల అభివృద్ధి నాకు కనబడుతుంది. మిమ్మల్ని చూస్తుంటే మీ నియోజకవర్గ అభివృద్ధి కనబడుతుంది. మిమ్మల్ని చూస్తుంటే మీ జిల్లా అభివృద్ధి కనబడుతుంది. మిమ్మల్ని చూస్తుంటే మన రాష్ట్ర అభివృద్ధి కనబడుతుంది. మిమ్మల్ని చూస్తుంటే మన దేశ అభివృద్ధి కనబడుతుంది. నిజంగా పర్వాలేదండి, మీడియా అయిపోగానే వారు వెళ్ళిపోగానే మీ అందరితో నేను మాట్లాడతాను, మీకు ట్రైనింగ్ టిప్స్ ఇస్తాను. ఏ విధంగా కర్నూలులో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని మనం గెలిపిస్తాం, ప్రతి నియోజకవర్గంలో ఒక అపోలో కంటే మంచి హాస్పిటల్ కడతాం. చారిటీ సిటీ మెదక్లో 1000 ఎకరాల్లో 1200 అసలు ఎలాగా చైతన్య నారాయణ ఇన్స్టిట్యూట్ కంటే అద్భుతమైన ఇన్స్టిట్యూట్లు కట్టి 3,10,000 మంది అనాథులకు మన చారిటీ సిటీలో ఏంటి ఇతర ప్రదేశాల్లో ఏంటి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చా. 3,10,000 మంది అనాథులకు ఎవరైనా దీన్ని ఛాలెంజ్ చేయలేరు. ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం, ఉచితంగా మెడిసిన్, ఉచితంగా పెన్షన్లు, ఉచితంగా వితంతువులకు, ఉచితంగా అనాథులకు సేవ చేసిన సంగతి మీ అందరికీ ఈ కర్నూలులో ఇదే కర్నూలులో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ఈ సిటీలో ఫ్రీగా కొన్ని వేల మంది వితంతువులకు, కొన్ని వందల మందికి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చాం. వితంతువులకు సాయం చేసాం. 20 సంవత్సరాలు ఈ దుష్ట రాజకీయ శక్తులు, కుటుంబ కుల అవినీతితో కూడిన రాజకీయ నాయకులు పీసీ మిషన్ క్యాన్సిల్ చేసి అడిగిన లంచం ఇవ్వలేదని, కొత్త గవర్నమెంట్ వస్తే చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు ఓపెన్ చేస్తారంటే వారు ముందు వారి కంటే ఇంకా దౌర్జన్యంగా అవినీతితో కూడుకొని దోచుకోవడం లక్షల కోట్లు, దాచుకోవడం లక్షల కోట్లు, పంచడం లక్షల కోట్లు ప్రజలకి. మీడియా మిత్రులకి అందరికంటే ఎక్కువ తెలుసు. టెలివిజన్ ఆన్ చేస్తే వైఎస్ జగన్ రెడ్డి 3 లక్షల కోట్లు, 1,00,000 కోట్లు దోచుకున్నారని చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వారు విమర్శిస్తారు. నాకైతే తెలీదు. వైసీపీ అయితే బుక్కే ప్రింట్ చేశారు. నా దగ్గర 2 బుక్కులు ఉన్నాయి. 3,76,000 కోట్లు ఒకటి, 3 లక్షల కోట్లు కాదు, 3 కోట్లు కాదు, 3,76,000 కోట్లు. ఇంకొకటి 6 లక్షల కోట్లు. ఏంటి దోపిడి, ఏంటి దోపిడి? ప్రాణానికి తెగించొచ్చా? చంపుకుంటే చంపుకోండి. నా ప్రాణం ఉన్నంత వరకు నా రాష్ట్ర ప్రజలకు, నా దేశ ప్రజలకు నేను సేవ చేసి తీరుతా. ఇంతవరకు 3.5 లక్షల కోట్లు తెచ్చి ఇచ్చానని గర్వంతో చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు, రోషయ్య గారు, నాదెండ్ల భాస్కర్ రావు గారు, అనేక మంది ముఖ్యమంత్రులు, 8 ప్రధానమంత్రులు, దేవగౌడ్ గారు, గుజరాల్ గారు, చంద్రశేఖర్ గారు, వాజ్పేయి గారు, మన్మోహన్ గారు, ఇప్పుడు మోదీ గారు ప్రశంసించడం మీరు కళ్ళతో చూశారు, చెవులతో విన్నారు. వచ్చి లైన్లో నిలబడి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రధానమంత్రులు. ఇదే కర్నూలు గ్రౌండ్స్లో టీజీ వెంకటేశ్లు ఏంటి, పార్థసారథి రెడ్డిలు ఏంటి, వీళ్ళు అలాంటి మేయర్లు ఏంటి, అందరూ లైన్లో క్యూ కట్టి పాల్గారు మా ఇంటికి 1 నిమిషం రాగలరా అన్న విషయాలు మీరు కళ్ళతో చూశారు. కుర్రోలు, చిన్న వయసు ఉన్నవారు చూడలేదేమో, మీ తల్లిదండ్రులు చూశారు. ఈ గ్రౌండ్లో మొదటి రోజు గ్రౌండ్ నిండిపోతే రెండో రోజు రావద్దని
అందరినీ రిక్వెస్ట్ చేసి 3 రోజులు కర్నూలు జిల్లాలో ఉన్న లక్షల మందిని, మొదటి రోజు వారు వస్తే రెండో రోజు ఇబ్బంది అని, ఒకే రోజు పర్మిషన్ రావడానికి వస్తా, మరలా శాంతి సభలు పెడతా. అది తర్వాత. ముందు ఈ రాజకీయ కుళ్ళు, ఈ రాజకీయ కుట్ర, ఈ రాజకీయ దోపిడీ, ఈ రాజకీయ అవినీతి ప్రపంచమంతటా తిరిగి అమెరికా వాళ్ళతో యుద్ధం చేసి 56 ముస్లిం కంట్రీస్కి అండగా నిలబడ్డా. డాక్టర్ కేఏ పాల్ స్టాప్డ్ ఖురాన్ బర్నింగ్ అని యూట్యూబ్లో చూడండి. నా బ్లడ్ మండుతుంది. యేసు ప్రభు వారి బ్లడ్ మండింది. ఒక మందిరం లోపలికి వెళ్తే వాళ్ళ అవినీతి చూసి అన్నీ తిరగేసేసి కొరడా తీసుకొని కొట్టారు. ప్రభువే అంత కోపం ఉంటే నాకెంత కోపం ఉంటుంది? మా అమ్మ చనిపోవడానికి ఆల్మోస్ట్ చనిపోవాల్సింది. కారణం ఏంటి? నర్సీపట్నంలో ఒక హాస్పిటల్ లేదు. అపోలో హాస్పిటల్లో 6 రోజులున్నా, 6 రోజుల్లో వందల మంది, కనీసం రోజుకు 400-500 సెల్ఫీలు ఇచ్చా. నీతి నిజాయితీ ఉన్న ఏ రాజకీయ నాయకుడు కూడా మరొక ఛాన్స్ ఇవ్వండి అని అడగరు. పాల్గారు మీరు వచ్చారు, మిమ్మల్ని దైవంగా నమ్ముకున్నాం, మీరు లక్షల కోట్లు తెచ్చారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అని గత 5 సంవత్సరాలు నేను ఆయనకు కాల్ చేశాను. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ ఆయన నాకు కాల్ చేసేవారు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆయన ఇంటికి కానీ, ఆఫీస్కి కానీ, అసెంబ్లీకి కానీ వెళ్ళారా? ఒక్కసారి. 95 నుండి 2004 వరకు ఆయన ఎయిర్పోర్ట్లో నన్ను కలవడం మీరు చూశారు, హోటల్లో కలవడం చూశారు, చారిటీ సిటీల్లో కలవడం చూశారు, మీటింగుల్లో కలవడం చూశారు, గంటల తరబడి వెయిట్ చేయడం చూశారు. ఒక దేశ నాయకుడిగా. ఇప్పుడంటే ఆయన ఒక చిన్న ముఖ్యమంత్రి. మన పూరు రాష్ట్రానికి ఎంత దుఃఖం. పూరు అంటున్నా, లక్షల కోట్ల అప్పు అయిపోయింది మన రాష్ట్రం. వాళ్ళు ఇచ్చిన హామీలు 3.5 లక్షల కోట్లు సంవత్సరానికి. సంవత్సర బడ్జెట్ 1.5 కోట్లు. ఎక్కడి నుంచి మరలా 2 లక్షల కోట్లు తీసుకొస్తారు? యూత్ పోతే ఒకసారే ప్రాణం పోద్ది. మిమ్మల్ని చూడగానే, మీరు ఎక్కడున్నారని తెలియగానే ఎన్ని ఇబ్బందుల్ని నేను ఎదుర్కొని మీ దగ్గరికి వచ్చానో మీకు తెలియదు. మా బడ్జెట్ డబల్ చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో మంచి స్కూల్, హాస్పిటల్ కడతాం. ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో జాయిన్ అయిపోండి. ఒక్కరు కూడా ఎవరైతే ఏకగ్రీవంగా ఎన్నుకుంటారో గ్రామానికి 1 కోటి రూపాయలు ఇస్తాం. అది నేను ఎక్కడో చెప్పాలి, మీకు చెప్తున్నా. నియోజకవర్గానికి 100 కోట్లు చారిటీ. బడ్జెట్ చూడండి, మాకు ఎలా డబ్బు వచ్చింది, ఎలా తెచ్చానో అలాగే తెస్తా. ప్లస్ ఇప్పుడు వరల్డ్ బ్యాంకు, మానిటరీ ఫండ్ డబ్బులు ఇవ్వట్లేదు ఎవరికి, అప్పులు ఇవ్వట్లే. ఎందుకండి అప్పులు? 2000 మంది 2000 హ్యాండ్స్లో 70 కోట్లు 7 కోట్లు ఉంది. 1% 7 లక్షల కోట్లు తెచ్చి చూపిస్తా.